ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ చేద్దాం అనిపించింది. అది నేనైతే సింపుల్గా చేస్తానండి. అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇవాళ దీనికి ఏంటంటే ముందుగా మనకు కావాల్సినవి ఈ గ్లాస్తో నేను ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అది ఏంటంటే రైస్ ఒక 2 అవర్స్ ముందు మనం నానబెట్టేసి ఉంచుకుంటే మనకి బిర్యానీ ఎంత పొడిగా అవుతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి, మనకి బిర్యానీకి కావాల్సినవి ఇదిగోండి, లవంగాలు ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పులావ్ పువ్వులు 3 తీసుకున్నాను, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, తర్వాత ఇంకా ఇదిగోండి కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు 9 తీసుకున్నాను. అలాగే దాంతోపాటు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయల పేస్టు, తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు ఏంటంటే ఇలాగ కచ్చాపిచ్చాగా, నేనైతే ఇది మిక్సీలో వేయనండి. మనకి చిన్న అమాదస్తాలు అడుగుతుంటుంది కదా, మనం యాలకులు అవి పొడి చేసుకుంటాం, అందులో నేను చేస్తాను ఎప్పుడు కూడా. అందుకని అందులోనే నేను ఇలాగా ఒక 3/4 నలిగినట్టుగా పెట్టుకుంటానండి. సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే. తర్వాత ఇదిగోండి నేనైతే మనం సాధారణంగా పచ్చి బఠానీ వేస్తాము, కానీ నేనైతే ఎక్కువగా కాబూలి చనా వాడతానండి. ఇదైతే ముందు రోజు రాత్రి మనం నానబెట్టుకుంటే మనం ఉదయాన్నే మనం వెజ్ బిర్యానీ చేయడానికి బాగుంటుంది. ఈ కాబూలి చనా వేయటం వల్ల సూపర్ ఉంటుందండి టేస్ట్. తర్వాత ఇదిగోండి ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను. అదేవిధంగా ఒక 2 క్యారెట్లు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, బాగా కడిగి. అదేవిధంగా 2 బీట్రూట్ కూడా తీసుకున్నాను. ఇదండి మనకి వెజిటబుల్ బిర్యానీ కావాల్సిన సామాగ్రి. చూశారు కదా. ఇప్పుడు నేనైతే కుక్కర్లోనే చేస్తానండి. కుక్కర్కి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి కుక్కర్ పెడుతున్నాను. ఇదిగోండి మీకు చెప్పాను కదా, స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఇక కుక్కర్ పెట్టి ఇందులో కొంచెం మనకి సరిపడినంత మనం ఆయిల్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ బిర్యానీకి కావాల్సిన మనకి సామాన్లు ఉన్నాయి కదా. ఇదిగోండి ముందుగా లవంగాలు వేసుకున్నాను, తర్వాత ఇదిగోండి పులావ్ పువ్వు వేసుకున్నాను. అది కొంచెం మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి జాజికాయ వేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా మనకి బిర్యానీ కావాల్సిన ఐటమ్ వేస్తున్నాను. తర్వాత ఇదిగోండి యాలకులు వేస్తున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, మనము బిర్యానీ ఆకు అంటాము, దాల్చిన ఆకు అంటాము. ఒక్కసారి మనం కలుపుతామండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న వేసిన తర్వాత మనం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత వేస్తున్నానండి. నేను చెప్పాను కదా, ఒక 2 ఉల్లిపాయలు టమాటా పెద్దగా
మంచి స్మెల్ వస్తుందండి. చాలా సూపర్ ఉందండి ఈ స్మెల్ అసలు. ఇప్పుడు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. వస్తుందండి. ఇది ఒక్క నిమిషం మనము మూత పెడదామండి. చక్కగా మనకి ఇవ్వండి, మనము 2 hours అలాగా కూరగాయలన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకున్నాం కదా. ఇవ్వండి, ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి, ఆ కూరగాయల్లో ఉన్న వాటరు అదేవిధంగా మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్కి కూరగాయలు బాగా మగ్గినాయండి. ఆయిల్ కూడా ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా ఆనియన్స్ ముక్కలు వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవ్వండి, మనం ముందుగా ఒక 2 గంటల ముందు మనము రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇవ్వండి వేస్తున్నాను. నేనైతే ఒక్కొక్కసారి బాస్మతి రైస్ చేస్తానండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ మామూలు రైస్తో చేస్తానండి. ఈ రైస్ కూడా చాలా బాగా వస్తుందండి, పొడి పొడిగా వస్తుంది. ఒక్కొక్కసారి బాస్మతి రైస్, ఒక్కొక్కసారి ఈ రైస్ వాడతానండి నేను. ఇవన్నీ రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా మనము అడుగు నుంచి అడుగంటకుండా బాగా మనము కలుపుకోవాలండి. రైసు మనకి వెజిటబుల్స్ అన్నీ మనము మసాలాలు అన్నీ మనం కలిసినట్టుగా బాగా కలపాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం ఇలా మనము ఒక్క మూత పెట్టేసి ఉంచుదామండి. ఇవ్వండి, ఒక్క నిమిషం తర్వాత ఇవన్నీ మూత చేసిన తర్వాత ఈ రకంగా మళ్ళీ ఒకసారి మనం కింద నుంచి పై వరకు మొత్తం రైసు అదేవిధంగా కూరగాయలు మసాలాలు అన్నీ బాగా కలుపుకుంటామండి. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను. అయితే ఏంటంటే వాటర్ మనకి జనరల్గా మనము కుక్కర్లో 1కి 2 వేసుకుంటాము వాటర్. అయితే ఏంటంటే ఇందులో మనకి 2 వేయాల్సిన పని లేదండి. 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు అవుతుంది, కానీ మనం 5.5 గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో మనకి కూరగాయలు చాలా వాటర్ ఉంటుంది, తర్వాత మనకి మసాలాలు చాలా ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి మసాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనము 5.5 వాటర్ వేసుకుంటే సరిపోతుందండి.
నేనైతే ఎప్పుడు అలాగే వేస్తాను. కొంచెం మనం తగ్గించి వాటర్ వేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది. బిర్యానీ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడంతా కూడా మనము అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలంటే ఎక్కడ అడగకుండా చాలా జాగ్రత్తగా మొత్తం అంతా కడిగి పెట్టుకోవాలి. మొత్తం కలిసినట్టుగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే కరివేపాకు ఉంది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే మనము సాల్ట్ వేసుకుంటామండి. మనకి ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసుకుంటాము. సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, వేసుకుంటాం. మొత్తం అంతా కలిగి పెట్టుకుంటాం. మనకి 2 విజిల్స్ వస్తే చాలు, కుక్కర్ ఆఫ్ వేసుకోవచ్చు. ఇవన్నీ 2 విజిల్స్ వచ్చాయి, కుక్కర్ ఆఫ్ చేస్తానండి. కుక్కర్ చల్లారిన తర్వాత మనము కుక్కర్ మూత తీసుకొని చూస్తే మనకి ఆ స్మెల్ చాలా సూపర్గా ఉంటుందండి. తర్వాత టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కుక్కర్ చల్లగైంది. ఇదిగోండి విజిల్ తీసాను. ఇదిగోండి కుక్కర్ మూత తీస్తున్నాను. మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మనము కింద నుంచి పై వరకు కలుపుకుందాం. అయితే ఏంటంటే మనము కలుపుకునే ముందు కొంచెం ఇందులో మనకి అంటే కావలసినంత ఒక 3-4 స్పూన్లు నెయ్యి కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. 3 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మనకి మొత్తం కింద నుంచి పై వరకు కనుక మనకి నెయ్యి అంతా కలిసినట్టుగా కలుపుకుంటేనండి అబ్బా ఈ స్మెల్ చాలా బాగుందండి. మాకైతే ఇలా కుక్కర్ మూతగానే ఆ స్మెల్ ఎంత ఇష్టమంటేనండి ఇంకా అలాగ 1 మినిట్ ఆ స్మెల్ అలాగా ఆస్వాదిస్తామండి. ఇవ్వండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలాగే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో మెత్తగా. ఇవ్వండి చూసారా, ఇలా మనం చేసుకుంటేనండి సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఏ హంగామా లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెజిటబుల్ బిర్యానీ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ టు ఆల్.